హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామండి. మేము వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా అందరూ రండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చొని అందరూ ఆ స్వామి వారిని ఆశీస్సులు అందరూ పొందుదామండి. నేనేమంటే ఇక్కడ లేనండి, ఎందుకంటే స్వామివారి పూజకి వంటలు మేమే చేస్తున్నాము. బయట ఉన్నాను, అందుకని ఇక్కడ కనపడలేదు. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ మొత్తం చాలా బాగా జరిగిందండి. ఇది సాయంత్రం పూట చేసాము మేము. సత్యనారాయణ స్వామి పూజ వ్రతానికి చేసిన వంటలండి. భక్షాలు, వంకాయ, వడలు, వెజిటేబుల్ రైస్ అండి, అన్నీ చేసాము. తర్వాత మనం చేయడానికి మేమంతా ప్రిపేర్ అయినామండి వంటలు. ముందుగా మేము బంగాళదుంపల్ని ఉడకబెట్టుకున్నామండి. బంగాళదుంపలన్నీ ఉడికిన తర్వాత వాటిని దింపేసి పక్కన పెట్టేసాం. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని బంగాళదుంపలకి కర్రీ చేయాలి కదండి. దాంట్లో తగినంత నూనె, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన టమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలండి. ఒక 5 నిమిషాల తర్వాత దాంట్లో సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అవంతా బాగా దూరగా అయిన తర్వాత మనం కొంచెం గ్రేవీ కావాలి కదండి. కొంచెం టమాటో ప్యూరీ పేస్ట్ వేసుకుంటే కానీ మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే కలర్ రైస్లోకి గ్రేవీ ఉంటేనే కదండి టేస్ట్ ఉండేది. అవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, కారము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందే పెట్టుకున్న బంగాళదుంపలను దానిపైన పొట్టు తీసి దాంట్లో వేసుకోవాలి. వేసుకుంటూ ఒకరు వేస్తూ ఒకరు కలుపుకుంటున్నామండి. అన్నీ వేసుకున్న తర్వాత గ్రేవీ అన్నాం కదండి, గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవాలి. ఈ గ్రేవీ ఒక పక్కన ఉడుకుతుంటే మేము ఇంకో పక్కన అన్నం కూడా పెట్టామండి. అన్నము, రసం చూడండి, రసం ఎలా ఉడుకుతుంది. ఇంకా ఫైనల్గా ఆ గ్రేవీలోకి కొత్తిమీర, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టినామంటే మన గ్రేవీ రెడీ. తర్వాత మేము కలర్ రైస్ అన్నాం కదండి, కలర్ రైస్కి దాంట్లో తగినంత నూనె, బిర్యానీ మసాలాలన్నీ వేసాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం దూరగా అయ్యేంత వరకు అలాగే పెట్టుకోవాలండి. అన్నానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మనం కలర్ రైస్లకి అన్ని వెజిటేబుల్స్ అండి, మీ కాడ ఎన్ని ఉంటే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలుపుతున్నామండి. బఠానీ గ్రీన్ పీసెస్, ఇంకా నేను గ్రీన్ పీసెస్ వేస్తుంటే పుదీనా, కొత్తిమీర, మెంతాకు వేస్తున్నానండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాం. ఈ కలర్ రైస్లకి మెయిన్ బంగాళదుంపలు కదండి, అవి కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. అవి ఉంటేనే కొంచెం పిల్లలు బాగా ఇష్టంగా టేస్ట్గా తింటారు. తర్వాత నేను 3 కిలోలు బియ్యం తీసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర అవి కూడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను 3 కిలోల బియ్యానికి ఒక గిన్నెకి కొలత పెట్టుకున్నానండి. ఆ గిన్నె నిండా 3 కిలోలు ఒక గిన్నె అయినాయండి. 2 గిన్నెల నీళ్ళు పోసుకున్నాము. తర్వాత దాంట్లో నీళ్ళు ఉడుకుతున్నప్పుడు ఆ బియ్యాన్ని వేసి ఆ దగ్గర పడిన తర్వాత దాని మీద కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటే కూడా బాగుంటుందండి. అన్నీ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సన్న మంట మీద స్లిమ్లో పెడితే మనం కలర్ రైస్ రెడీ. చూడండి, అంత రెడీ అయిన తర్వాత నేను పైనుంచి అలాగే తీస్తున్నాను. మనం ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది ఉండదు, తినవచ్చు. తర్వాత పెరుగన్నం,
పెరుగన్నము, వంకాయ, వైట్ రైస్, మనం భక్షాలు అన్ని వెరైటీస్ చేసామండి సత్యనారాయణ స్వామి పూజకి. ఆలు కుర్మా చేసాం కదండి ఇందాక, అది కూడా. రసము, భక్షాలు చూడండి. భక్షాలు ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి? భక్షాలు, కలర్ రైస్. వచ్చిన వాళ్ళు భోంచేసి అందరూ చాలా బాగున్నాయి అన్నారండి వంటలు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.